నమస్కారం ఏటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కనీస వేతనం సహా 12 డిమాండ్ల సాధన కోసం కార్మికుల దేశవ్యాప్త సమ్మె బ్యాంకింగ్ రవాణా టెలికాం సేవలపై ప్రభావం విభజన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని చంద్రబాబు పునరుద్ఘాటన రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనమే ముఖ్యమని వ్యాఖ్య దసరా నుంచి అధికార వికేంద్రీకరణకు తెలంగాణ సర్కారు నిర్ణయం దసరాల పరిష్కారానికి మార్గదర్శకాలు విడుదల నయీం కేసులో నేతలు అధికారుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు కీలక అరెస్టులు చేసేందుకు సిద్ధమైన సిట్ అధికారులు ఈ నెల 6న నాబార్డ్తో కేంద్రం అవగాహన ఒప్పందం తెలంగాణలో 11 ఏపీలో 8 సాగునీటి ప్రాజెక్టులకు నిధులు నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన వియత్నాంతో ద్వైపాక్షిక చర్చలు చైనా లావోస్లో కీలక సదస్సులకు హాజరు వస్తు సేవల పన్ను బిల్లుకు దేశంలో సగానికి పైగా రాష్ట్రాల పచ్చజెండా రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్న కేంద్రం సింగపూర్ను వణికిస్తున్న జికా వైరస్ 100 మందికి పైగా సోకిన వ్యాధి బాధితుల్లో 13 మంది భారతీయులు కనీస వేతనం పెంపు సహా 12 డిమాండ్లతో కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసి, భారతీయ మజ్దూర్ సంఘ్ సహా 11 కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. నూతన పెన్షన్ విధానం రద్దు, కార్మిక చట్టాల్లో మార్పులు, కనీస వేతనం 18,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బొగ్గుగని కార్మికులు, ఆర్టీసీ, బీడీ కార్మికులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఆటో, సరుకు రవాణా డ్రైవర్లు, నిర్మాణ రంగం, బ్యాంకులు, బీమా, తపాలా కార్మికులు సహా దేశవ్యాప్తంగా 18 కోట్ల మందికి పైగా కార్మికులు సమ్మెబాట పట్టారు. కోల్ ఇండియా, గెయిల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఓఐఎల్, హాల్, బీహెచ్ఈఎల్ కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్లోని చెర్లపల్లి, బాలానగర్, పటాన్చెరు, జీడిమెట్ల, కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు కేంద్రానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అన్ని అంశాలను కేంద్రం నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై అనంతపురంలో స్పందించిన ఆయన ప్రత్యేక హోదానా, ప్యాకేజీనా అనేది ముఖ్యం కాదని, ఏపీకి ఎక్కువ ప్రయోజనం కలిగే దానిపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 2 ఏళ్లు ఇంత కష్టపడినా 58% జనాభాకి 50% ఆదాయం కూడా లేదు. ఇంకా రోడ్లోనే ఉన్నాం మనం. ఇంకా కొంత టైం పడుతుంది. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి విజ్ఞప్తి చేసింది, మీరు విభజన చట్టంలో పెట్టినట్టన్నీ కూడా మీరు అమలు చేయాలి. మీరు నేను కలిసి హామీ ఇచ్చాం. అది ఏమి చేస్తారు రేపు ఎల్లుండో నాకు క్లారిటీ వస్తే అప్పుడు నేను మీకు కూడా పెడతాను. నాకు కావాల్సింది రాష్ట్రానికి న్యాయం జరగాలి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. వైకాపా అధినేత జగన్ ఆయన పత్రిక సాక్షి రాతలపై మండిపడ్డారు. నేను ఎన్నేళ్ళున్నాను రాజకీయాల్లో? 40 ఏళ్ళు ఇచ్చున్నానా? మా ఫాదర్ అన్న ఎన్నేళ్ళున్నాడు సీఎంగా? 8 years ఉన్నాడా? కంబైన్డ్ రాష్ట్రం నేను 9 ఏళ్ళు ఉన్నానా? ఇప్పుడు మళ్ళా సీఎంగా ఉన్నానా? మీరు పేపర్ పెట్టుకోలేకపోయాము. అంటే నీకు అధికారం వస్తే, అవినీతి డబ్బులు వస్తే పేపర్ పెట్టుకొని ప్రతి ఒక్కరి పైన విచ్చలవిడిగా రాస్తే మనం చూస్తూ ఉండాలి. అది డెమోక్రసీ బ్యూటీ. ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగంగా నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులపై కేంద్రం, నాబార్డు మధ్య ఈ నెల 6న అవగాహన ఒప్పందం కుదరనుంది. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులకు ఈ ఒప్పందం ద్వారా నిధులు లభించనున్నాయి. తెలంగాణకు సంబంధించిన 11 సాగునీటి ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 8 సాగునీటి ప్రాజెక్టులు ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ఉన్నాయి. తెలంగాణలో వివిధ దశల్లో ఉన్న ఈ 11 ప్రాజెక్టుల పూర్తికి 7,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇందుకోసం 2,500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరాక నాబార్డు నుంచి తెలంగాణకు 4,500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది. ఏపీలో 8 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తవడానికి 765 కోట్ల రూపాయలు అవసరం కాగా ఇందులో 681 కోట్ల రూపాయలు రాష్ట్ర వాటా నాబార్డు నుంచి రుణంగా పొందవచ్చు.
దసరా నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో అధికారాలను వికేంద్రీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఎక్కడి దసరాలను అక్కడే పరిష్కరించాలని నిర్ణయించింది. గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దసరాలను విభజించాలని అన్ని శాఖలను ఆదేశించింది. చాలా వరకు దసరాలు అపరిష్కృతంగా ఉన్నందున అధికార వికేంద్రీకరణ చేయాలని ఇటీవలి సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త జిల్లాల్లో పాలన మొదలయ్యాక అమలు చేస్తామని పేర్కొంది. భారీ వ్యయం, భూసేకరణకు సంబంధించినవి రాష్ట్ర స్థాయికి పంపించాలని స్పష్టం చేసింది. కారుణ్య నియామకాలను జిల్లా స్థాయికి పరిమితం చేసింది. గ్రామ, మండల, పురపాలక, నగరపాలక, డివిజన్ జిల్లాలకు ప్రత్యేక కోడ్ నెంబర్లు కేటాయించింది. జిల్లాల ఏర్పాటు అనంతరం దసరాలు పరిష్కార నివేదికను ఆన్లైన్లో నమోదు చేస్తారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఉద్యోగుల సర్దుబాటు, శాఖల విభజన కసరత్తు కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ శాఖల వారీగా సమీక్షలు చేస్తోంది. గురువారం 15 శాఖలకు సంబంధించిన కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశమైన టాస్క్ ఫోర్స్ కమిటీ ఇవాళ మిగతా శాఖలతో సమావేశమై చర్చించనుంది. ఆయా శాఖలు రూపొందించిన ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తోంది. అటు శాఖల వారీగా కసరత్తు చేస్తున్న మంత్రులు సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశమై కొత్త జిల్లాల నేపథ్యంలో అనుసరించిన విధానాలు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. వీలైనంత వరకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులనే సర్దుబాటు చేయాలని అధికారులకు సూచించారు. మంత్రుల సమీక్షలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. శాఖల వారీ సమీక్ష అనంతరం టాస్క్ ఫోర్స్ కమిటీ అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ సమావేశమై విధి విధానాలను ఖరారు చేయనుంది. తెలంగాణలో 7 సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన నిఘా విభాగం అధిపతి శివధర్ రెడ్డికి స్థానచలనం కలిగించి ఆ స్థానంలో కొద్ది రోజుల క్రితం సైబరాబాద్ కమిషనర్గా బదిలీ అయిన నవీన్ చంద్రను నియమించారు. శివధర్ రెడ్డి ఐజీ పర్సనల్గా బదిలీ అయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్య బదిలీ అయ్యారు. ఇంటెలిజెన్స్ డీఐజీగా ప్రభాకర్ రావు, వరంగల్ రేంజ్ డీఐజీగా రవివర్మను నియమించారు. సిఐడి డీఐజీగా శివశంకర్ రెడ్డి, రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా రమేష్ నాయుడు బదిలీ అయ్యారు. వియత్నాంతో ద్వైపాక్షిక బంధం బలోపేతం సహా చైనాలో జరిగే G20 సదస్సులో పాల్గొనేందుకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. తొలుత వియత్నాం వెళ్లనున్న మోదీ ఆ దేశంతో రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారం పెంపొందించుకోనున్నారు. అనంతరం చైనాలో జరిగే G20 సదస్సులో ఉగ్రవాదంపై భారత వాణిని బలంగా వినిపించి స్వదేశం రానున్నారు. ఆ వెంటనే లావోస్ పర్యటనకు వెళ్లి భారత ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొంటారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం నిరోధించడం, పన్ను ఎగవేతపై పోరాటంలో భారత వాణిని గట్టిగా వినిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి వారం రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఇవాళ వియత్నాం వెళ్లనున్న మోదీ ఆ దేశ అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సహజ వనరులు సమృద్ధిగా ఉండే వియత్నాంతో రక్షణ, భద్రత, వాణిజ్యం తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించే దిశగా మోదీ కృషి చేయనున్నారు. గత 15 ఏళ్లలో భారత ప్రధాని వియత్నాం పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ 3 దశాబ్దాలుగా వియత్నాంలో చమురు నిక్షేపాల అన్వేషణ ప్రాజెక్టులను చేపడుతోంది. మోదీ ద్వైపాక్షిక పర్యటన సందర్భంగా కొత్త ప్రాజెక్టులపై ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రం అంశం కూడా ఇరు దేశాల మధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. దక్షిణ చైనా సముద్రంలో శాంతి, సుస్థిరత కోసం వియత్నాంకు చెందిన క్షేత్రాల్లో భారత్ చమురు అన్వేషణ చేయరాదని చైనా కోరుకుంటోంది. వియత్నాం నుంచి ప్రధాని శనివారం చైనాలోని G20 దేశాల సదస్సుకు ఆతిథ్యమిస్తున్న హాంగ్జౌకు పయనమవుతారు. ఈ నెల 4-5 తేదీల్లో అక్కడ G20 సదస్సు జరగనుంది. ఉగ్రవాద సంస్థలకు నిధులు రాకుండా అడ్డుకోవడం, పన్ను ఎగవేత అరికట్టడం తదితర అంశాలను G20 సదస్సులో మోదీ లేవనెత్తనున్నారు. సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కానున్న మోదీ బ్రిక్స్ నేతల సదస్సుకు కూడా హాజరు కానున్నారు. చైనా నుంచి భారత్కు తిరిగి రానున్న మోదీ ఈ నెల 7-8 తేదీల్లో లావోస్లో జరగనున్న భారత్ ఆసియాన్ సదస్సు, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొంటారు. ఆసియాన్ భారత్కు 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఆసియాన్ దేశాల నుంచి $32.44 బిలియన్ విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2007 నుంచి 2015 మధ్యకాలంలో భారత్కు వచ్చాయి. 11వ తూర్పు ఆసియా సదస్సులో భద్రత, ఉగ్రవాదం నుంచి పొంచి ఉన్న ముప్పు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. చరిత్రాత్మకమైన వస్తు సేవల పన్ను బిల్లు ఆమోదంలో 2వ దశ పూర్తయింది. దేశంలో సగానికి పైగా రాష్ట్రాలు ఈ బిల్లుకు అంగీకారాన్ని తెలిపాయి.
గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఒడిశా శాసనసభ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయడంతో జీఎస్టీకి అంగీకారం తెలిపిన రాష్ట్రాల సంఖ్య 16కు చేరింది. జీఎస్టీకి జైకొట్టిన రాష్ట్రాల్లో 8 ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కాగా మరో 8 ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ట్వీట్ చేశారు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తర్వాత జీఎస్టీ కౌన్సిల్ను ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ఈ కౌన్సిల్కు కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వం వహిస్తారు. ఏ ఉత్పత్తులు సేవల మీద ఎంత పన్ను విధించాలి అనే అంశాన్ని ఈ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. కరడుగట్టిన నేరగాడు నయీంతో అంటకాగిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు చిక్కులు తప్పేలా లేవు. నయీం ఇంట్లో స్వాధీనం చేసుకున్న వివరాల ఆధారంగా వీరు పోషించిన పాత్రపై ఆధారాలు సేకరిస్తున్న సిట్ అధికారులు రాబోయే 2-3 రోజుల్లో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో ఒకరిద్దరు ప్రముఖ నేతలు కూడా ఉండవచ్చని సమాచారం. గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఆధారాలుంటే ఎవర్నీ వదలవద్దని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన మేరకు పెద్దల చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. నయీం హతమైన తర్వాత కానీ అతను చేసిన నేరాలు, కబ్జాలు బహిర్గతం కాలేదు. పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు కూడా నయీం ద్వారా దందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తగ్గట్లు నయీం ఇంట్లో సోదాల సందర్భంగా కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరెవరితో తనకు సంబంధాలున్నాయో నయీం డైరీలలో రాసుకోగా అవి పోలీసుల చేతికి చిక్కాయి. వారితో నయీం జరిపిన సంభాషణలకు సంబంధించిన సీడీలు, దిగిన ఫోటోలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయా వ్యక్తులపై అభియోగాలు మోపాలంటే ఇవి మాత్రమే సరిపోవని, నయీంతో కలిసి వీరు చేసిన సెటిల్మెంట్లకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించాలని ఉన్నతాధికారులు సిట్కు ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, సీఐ, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు నయీంతో నిర్వహించిన లావాదేవీలకు సంబంధించిన కొన్ని ఆధారాలను గత కొద్ది రోజులుగా సిట్ అధికారులు సేకరించినట్లు సమాచారం. దీనికి సంబంధించి కొందరు బాధితుల నుంచి కూడా ఫిర్యాదులు తీసుకున్నారు. 2-3 రోజుల్లో రాజకీయ పెద్దలతో పాటు ఒకరిద్దరు పోలీసులను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. నయీం దురాగతాలపై 3 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్న పాసం శ్రీనివాస్ విస్తుపోయే వాస్తవాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. భువనగిరిలో కొంతమంది వ్యాపారుల నుంచి 20 లక్షల నుంచి ₹1 కోటి వరకు నయీం వసూలు చేసినట్లు శ్రీనివాస్ వెల్లడించినట్లు సమాచారం. బాధితులందర్నీ పోలీస్ స్టేషన్కు పిలిపించిన పోలీసులు పిటిషన్లు వేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి ప్రాంతాల్లో పాసంకు సంబంధించిన అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. రేపో మాపో వీరందర్నీ అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచేందుకు సిట్ సిద్ధమవుతోంది. పచ్చదనం పరిమళించేలా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో గ్రీన్ ప్రణాళిక సిద్ధమవుతోంది. కొండల నుంచి కాలువల వరకు ప్రధాన రహదారులు, పార్కులు ఇలా ప్రతి ప్రదేశంలోనూ పచ్చదనం పరిమళించేలా చర్యలు తీసుకుంటున్నారు. గుజరాత్లోని సబర్మతి తీరాన్ని తలదన్నేలా కృష్ణానదీ తీరాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కృష్ణానదీ తీరంలో వరదను నియంత్రించేందుకు దాదాపు 84 అడుగుల మేర 25 మీటర్ల వెడల్పుతో ఒక గట్టు వేయనున్నారు. అమరావతిలో 8 ప్రదేశాలను పచ్చదనంతో నింపడమే కాకుండా పర్యావరణ పరంగానూ ఆహ్లాదభరితంగా ఉండేలా తీర్చిదిద్దనున్నారు. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, శాసనసభ, రాజ్భవన్, హైకోర్టు ఇలా ప్రభుత్వ భవనాల సముదాయం వద్ద పచ్చదనం కోసం ప్రత్యేకంగా 25 ఎకరాలు కేటాయించారు. నీరుకొండ జలాశయం, కొండబేటి వాగు తదితర ప్రాంతాల్లో పచ్చదనం నింపనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు కోటా వైద్య విద్యా సీట్లు దక్కించుకున్న విద్యార్థులు 3వ విడత కౌన్సిలింగ్ ద్వారా ప్రభుత్వ కోటా సీట్లు పొందితే వారు చెల్లించిన మొత్తం ఫీజు తిరిగి ఇచ్చే విధంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను ఆదేశించినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. కొత్తగా కొన్ని ప్రైవేటు కళాశాలలు రావడం, కన్వీనర్ కోటా సీట్లు పెరిగినందున 3వ విడత కౌన్సిలింగ్ ఈ నెల 26 లోపు నిర్వహిస్తామని చెప్పారు. మెడికల్ సీట్ల విషయంలో బ్రోకర్లను నమ్మొద్దన్న మంత్రి అన్ని అంశాల్లో ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తోందని చెప్పారు. ఒక మెరిట్ స్టూడెంట్ వల్ల ఇంకో మెరిట్ స్టూడెంట్ కి నష్టం జరగకూడదు అనే కారణంతో వెరీ క్లియర్ గా చెప్తున్నాను. చాలా మంది బ్రోకర్లు వచ్చి మీకు సీట్ ఇప్పిస్తా ఉన్నారు. ఎవరో బ్రోకర్లను నమ్మవద్దు, ఫస్ట్ విషయం. రెండోది, ఎవరన్నా బి కేటగిరీలో డొనేషన్ కట్టి గవర్నమెంట్ సీట్ వస్తే వాళ్ళ డబ్బు వెనక్కి ఇచ్చేస్తారు ఫుల్ గా. థర్డ్ థింగ్, లాస్ట్ కౌన్సిలింగ్ కి ముందు ఒక డేట్ చెప్తాం. ఆ డేట్ లోపల వీళ్ళు వెళ్ళి కాలేజీలో సీట్ తీసుకున్నారు, ఆ కాలేజీలో జాయిన్ అయ్యి ఒరిజినల్ సబ్మిట్ చేయాలి. ఆ రోజు ఒరిజినల్ సబ్మిట్ చేయకపోతే ఆ సీట్ పోతుంది. ఒరిజినల్ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రం ఆ కాలేజీలో ఉండాలి. లాస్ట్ డేట్ సమ్వేర్ 25, 26 లో పెడతాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెరాస సర్కార్ సిద్ధమని ఆ పార్టీ ఎంపీ కవిత అన్నారు.
సహకార విధానంలో నిజాం చక్కెర కర్మాగారం నడిపేందుకు రైతులు ముందుకొస్తే ప్రభుత్వం కర్మాగారాన్ని పునరుద్ధరిస్తుందని ఆమె వివరించారు. గత ప్రభుత్వాల పాలన వల్లే నిజాం షుగర్ కర్మాగారం మూలన పడిందని విమర్శించిన ఆమె 2002లో చంద్రబాబు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించాలనే ఆలోచన కూడా చేయలేదన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం షుగర్స్కు నిధులు కేటాయించి చెరకు క్రషింగ్ చేయించినట్టు వివరించిన కవిత ఫ్యాక్టరీ పునరుద్ధరణపై తెలంగాణ ఐకాసా నిర్వహించిన సమావేశానికి తెరాసను కూడా ఆహ్వానించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కేవలం ప్రతిపక్షాలను పిలిచి వాళ్ళు ఒక్కటి చేసే విమర్శలను మాత్రమే హైలైట్ చేసి మరి ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాన్ని పట్టించుకోపోవడం జేఏసీ లాంటి సంస్థలకు మంచిది కాదు. వాళ్ళు పెదరికం చేయదలుచుకుంటే అన్ని పక్షాల వాళ్ళని పిలిచి మాట్లాడాలి, ప్రజలకు మంచి సంకేతం పంపించాలి తప్పితే ఒక సైడ్ స్టోరీ చెప్పేసి ప్రజలు మభ్యపెట్టాలని చూస్తే ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రతిపక్షాలకు, జేఏసీ నాయకులకు, ప్రజలకు, రైతులకు, కార్మికులకు నేను మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వీలైనంత తొందరగా నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోవాలి, మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలి, ఉద్యోగులకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. అదే ప్రయత్నంలో మేమందరం కూడా ఉన్నాము. స్త్రీల రక్షణ కోసం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన షీ టీమ్స్ వల్ల గత 2 ఏళ్లలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. షీ టీమ్స్కు మరింత ప్రచారం కల్పించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రూపొందించిన లఘు చిత్రాలు, కూడళ్ల వద్ద వినిపించే ఆడియో సీడీలను కమిషనర్ ఆవిష్కరించారు. షీ టీమ్స్ మహిళలకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నాయన్న మహేందర్ రెడ్డి పోలీసు శాఖతో సంబంధం లేని స్వతంత్ర సంస్థల సర్వేల్లోనూ వీటికి మంచి స్పందన వచ్చినట్లు తేలిందని వివరించారు. ముఖ్యమంత్రి గారి ఇనిషియేటివ్ తో హైదరాబాద్ సిటీలో 100 షీ టీమ్స్ స్త్రీల రక్షణ కొరకు ఒకేసారి ప్రవేశపెట్టడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఈ షీ టీమ్స్ పనితనాన్ని మనం చూసినట్లయితే ప్రజలలో దీన్ని విస్తారంగా తీసుకెళ్లి ప్రతి చోట మేమున్నాము అనేటటువంటి ఒక అభయ హస్తాన్ని స్త్రీలకు ఇవ్వడం ద్వారా హైదరాబాద్ లో స్త్రీలలో ముఖ్యంగా ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇది పెంచడానికి ఎంతగానో ఉపయోగపడ్డది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన ఆయన నవరాత్రుల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ తరపున తీసుకుంటున్న చర్యలను వివరించారు. నిమజ్జనానికి వెళ్లే మార్గాల్లో గతుకుల రోడ్లు, చెట్లు, విద్యుత్ కోతల వంటి సమస్యలను పరిష్కరించాలని గణేష్ ఉత్సవ సమితి సభ్యులు జీహెచ్ఎంసీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు బక్రీద్ పండుగ కూడా ఈ నెల 12న ఉండడంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మత సామరస్య స్ఫూర్తిని ప్రదర్శించాలని ఉత్సవ కమిటీ సభ్యులకు జీహెచ్ఎంసీ సూచించింది. తమిళనాడు గవర్నర్గా తెలుగువారి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేశానని ఆ రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య తెలిపారు. పదవీ బాధ్యతల నుంచి వైదొలిగిన రోసయ్యకు చెన్నైలోని తెలుగు సంఘాలు ఆత్మీయ వీడ్కోలు పలికాయి. తెలుగు వారందరికీ అందుబాటులో ఉంటూ సామాన్యుడిగా మెలిగారని ఆయనను ప్రశంసించారు. తమిళనాడు ప్రజలు తనపై చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపిన రోసయ్య తన శేష జీవితాన్ని రాజకీయాలకు అతీతంగా గడుపుతానని వెల్లడించారు. 83 నుండి 84లోకి వచ్చాను. ఇంకేమన్నా 4 ఏళ్ల పాటు ఉంటే ఇంకొక వృత్తి చేయడానికి నాకు శక్తి లేదు, ఆలోచన లేదు అని రాజకీయాలు మళ్ళా అంటే కానీ విశ్రాంతి తీసుకోవాలి. యువకులు వచ్చి ఉత్సాహపడేవారు ఉంటే వారికి తగువైనటువంటి సలహాలు ఇవ్వాలి. రాష్ట్రం, దేశం క్షేమంగా ఉండేటట్టుగా చూడాలి. ఎక్కడైనా అభిప్రాయ భేదాలు ఏర్పడుతూ ఉంటే వాటిని సర్దుబాటు చేసేదానికి నాలాంటి వాటి ప్రయత్నం చేయాలి. ఆ పాత్రని నేను నిర్వహించవలసిన వాడిని. నైతిక విలువలకు కట్టుబడి చర్చలకే పరిమితమవకుండా సైనిక పరిష్కార మార్గాన్ని ఎంచుకుని ఉంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మనదే అయి ఉండేదని వైమానిక దళ చీఫ్ మార్షల్ అరూప్ రాహా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 1971 భారత్-పాక్ యుద్ధం వరకు మన వైమానిక శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదన్న ఆయన వైమానిక శక్తిని వినియోగించుకుంటేనే శాంతి భద్రతలు నెలకొల్పవచ్చని అన్నారు. In 1962, Chinese aggression, air power went underutilized. In 1965 conflict, we did not use air power against East Pakistan because of political reasons. The only time when aerospace power was fully utilized was in 1971 conflict. But the situation has changed. I think we are ready to use aerospace power to defend ourselves and prevent a conflict.
జికా వైరస్ సింగపూర్ను వణికిస్తోంది. అక్కడ 100 మందికి పైగా ఈ వైరస్ సోకింది. మలేసియా నుంచి వచ్చిన ఓ గర్భిణీకి ఈ వ్యాధి ఉన్నట్టు మొదట నిర్ధారించారు. జికా వ్యాధి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో గర్భిణీలు ఎవరూ సింగపూర్ వెళ్లొద్దని అమెరికా, దక్షిణ కొరియా, తైవాన్ లాంటి దేశాలు తమ పౌరులకు సూచించాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో 13 మంది భారతీయులు కూడా ఉన్నారు. బాధితులకు ప్రత్యేక చికిత్స జరుగుతున్నట్టు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. జికా నిర్మూలనకు సింగపూర్ అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దోమలను నియంత్రించే చర్యలు వేగవంతం చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై 60 ఏళ్ల క్రితం నాటి జపాన్ ప్రభుత్వ విచారణ నివేదిక ఇప్పుడు వెలుగు చూసింది. ఆగస్టు 18, 1945న తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందారని అందులో పేర్కొన్నారు. నేతాజీ మరణ కారణాలని తెలుసుకునేందుకు ఏర్పాటైన bosfiles.info అనే బ్రిటన్ వెబ్సైట్ ఈ వివరాలు వెల్లడించింది. ఈ నివేదిక టోక్యోలోని భారత రాయబార కార్యాలయానికి 1956లో సమర్పించారని తెలిపింది. తైవాన్లో విమాన ప్రమాదానికి గురైన నేతాజీ తైపీ ఆసుపత్రిలో మరణించారని వెల్లడించింది. విమానం 20 మీటర్ల ఎత్తుకు ఎగరగానే ఎడమవైపు రెక్కలోని పెటల్ విరిగి ఇంజిన్ ఆగిందని, విమానం పడిపోయి మంటల్లో చిక్కుకున్నట్టు బ్రిటన్ వెబ్సైట్ తెలిపింది. కాలిన గాయాలతో బోస్ నాన్మన్ బ్రాంచ్ ఆఫ్ తైపీ సైనికాసుపత్రిలో రాత్రి 7 గంటలకు మృతి చెందినట్టు వివరించింది. ఆగస్టు 22న తైపీ మున్సిపల్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారని నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. కనీస వేతనం సహా 12 డిమాండ్ల సాధన కోసం కార్మికుల దేశవ్యాప్త సమ్మె. బ్యాంకింగ్, రవాణా, టెలికాం సేవలపై ప్రభావం. విభజన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని చంద్రబాబు పునరుద్ఘాటన. రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనమే ముఖ్యమని వ్యాఖ్య. దసరా నుంచి అధికార వికేంద్రీకరణకు తెలంగాణ సర్కారు నిర్ణయం. దసరాల పరిష్కారానికి మార్గదర్శకాలు విడుదల. నయీం కేసులో నేతలు, అధికారుల చుట్టూ బిగుస్తున్న ఉత్సు. కీలక అరెస్టులు చేసేందుకు సిద్ధమైన సిట్ అధికారులు. ఈ నెల 6న నాబార్డ్తో కేంద్రం అవగాహన ఒప్పందం. తెలంగాణలో 11, ఏపీలో 8 సాగునీటి ప్రాజెక్టులకు నిధులు. నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన. వియత్నాంతో ద్వైపాక్షిక చర్చలు. చైనా, లావోస్లో కీలక సదస్సులకు హాజరు. వస్తు సేవల పన్ను బిల్లుకు దేశంలో సగానికి పైగా రాష్ట్రాల పచ్చజెండా. రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్న కేంద్రం. సింగపూర్ను వణికిస్తున్న జికా వైరస్. 100 మందికి పైగా సోకిన వ్యాధి. బాధితుల్లో 13 మంది భారతీయులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.